పిసినారి మరియు బంగారు నాణేలు. ఒకానొక పల్లెటూరులో ఒక పిసినారి ముసలి వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర చాలా బంగారు నాణేలు ఉండేవి, కాని అతను వాటిని ఎప్పుడూ ఖర్చు పెట్టేవాడు కాదు. తన ఇంటి వెనుక తోటలో ఒక గుంత తవ్వి, అందులో ఆ నాణేలన్నింటినీ దాచి, పైన రాళ్లతో కప్పి పెట్టేవాడు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు, అతను రహస్యంగా ఆ గుంత దగ్గరికి వెళ్లి, రాళ్లు తీసి, బంగారు నాణేలను లెక్కబెట్టి, వాటిని చూసి ఆనందపడేవాడు. మళ్లీ వాటిని జాగ్రత్తగా దాచిపెట్టి వెళ్ళేవాడు. కొన్ని రోజులుగా ఈ తతంగాన్ని ఒక దొంగ గమనిస్తున్నాడు. ఒకరోజు, పిసినారి నాణేలను లెక్కించి దాచిన తర్వాత ఇంటికి వెళ్లగానే, ఆ దొంగ గుంత దగ్గరికి వెళ్లి నాణేలన్నింటినీ తీసుకుని పారిపోయాడు. మరుసటి రోజు రాత్రి, పిసినారి ఎప్పటిలాగే తన సంపదను చూసుకోవడానికి గుంత దగ్గరికి వచ్చాడు. గుంతలో నాణేలు లేకపోవడంతో షాక్ తిని, పెద్దగా ఏడవటం, అరవడం మొదలుపెట్టాడు. అతని ఏడుపు విని పక్కింటి వ్యక్తి అక్కడికి వచ్చి, విషయానికి అడిగి తెలుసుకున్నాడు. మీరు ఆ బంగారు నాణేలతో ఎప్పుడైనా ఏమైనా కొన్నారా? వాటిని ఉపయోగించారా? అని పక్కింటి వ్యక్తి అడిగాడు. లేదు, వాటిని ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు, కేవలం చూసి సంతోషించేవాడిని అని పిసినారి బదులిచ్చాడు. అప్పుడు ఆ పక్కింటి వ్యక్తి నవ్వి, మీరు ఆ డబ్బును ఉపయోగించనప్పుడు, వాటికి బదులు ఒక పెద్ద రాయిని ఆ గుంతలో పెట్టి, ప్రతిరోజూ దానిని చూసి సంతోషించి ఉండాల్సింది కదా? రెండింటి విలువ మీ దృష్టిలో ఒకటే అన్నాడు. నీతి: డబ్బును కూడబెట్టడం ముఖ్యం కాదు, దానిని అవసరానికి ఉపయోగించుకోవాలి. ఉపయోగించని సంపద రాయి, రప్పతో సమానం.